अस्सलाम वालेकुम नाज़रीन, मैं आपका मेज़बान मोहम्मद शरफुद्दीन सच न्यूज़ में आपका इस्तकबाल करता हूं। देखते हैं आज की अहम खबर। आज की हमारी ये खबर हल्के महेश्वरम से। हल्के महेश्वरम, इराकुंटा, शाहीन नगर, मुख्तलिफ जगहों पर एमएलए सबिता रेड्डी ने आकर एमसीएच के कामों का इनाग्रेशन किया, यानी जो गली कुंचों में जो भी काम होने वाले हैं उसका उन्होंने अपने मुबारक हाथों से इनाग्रेशन किया। खैर बहरहाल इनाग्रेशन पे इनाग्रेशन तो होते जा रहे हैं, लेकिन काम मुकम्मल नहीं हो रहा है। खैर अल्लाह खैर करे, शायद जल्द से जल्द ये काम हो जाएगा। यूँ तो सीएम फंड से भी कुछ फंड आते हैं, सीएम फंड से भी लेकर जो है कुछ छोटे छोटे काम होते हैं बस्तियों में, लेकिन वहाँ पर मुख्तलिफ पार्टियों के लीडर पहुँच जाते हैं। उस काम के समय वहाँ पर ठहर कर फोटो खिंचा लेते हैं और कहते हैं कि हमारी जानिब से ये काम हो गया। बहरहाल इस तरह से अवाम को बेखूब बनाने का भी काम बहुत होता है, लेकिन फिर भी शुक्र है सबिता रेड्डी वहाँ पर आए और इनाग्रेशन किया। खैर इनाग्रेशन से भी काम नहीं चलेगा, उनको चाहिए कि जल्द से जल्द जुफ्तजू कर वहाँ के काम को अंजाम दे। आइए देखते हैं खुसूसी रिपोर्ट। पीछे आते सब लोग आते आप जरा पीछे भी आ जाओ, बस सब जने आ जाते। अब शिकायत नहीं है ना, बस खुश रहो। भाई ये है हमजद भाई सामान डाल के उठा लिए। नहीं सीधी बात मैं बोल रहा हूँ, वो भी होता। इससे पहले वोटिंग से पहले आए, पहले 4 साल या 5 साल पहले को हमारी अभी देख लेते हमारे देनी नहीं है, कुछ भी नहीं है। డెవలప్మెంట్ గురించి ఈరోజు కొన్ని కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. దాంట్లో 14th ఫైనాన్స్లో 3 crores 10 lakhs ఫౌండేషన్ స్టోన్స్ 2 days నుండి వేస్తున్నాం. ప్రతి ఏరియా కూడా డ్రైనేజ్ సిస్టమ్కి ముందు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ ఉన్నాం, ఎందుకంటే బస్తీలన్నీ కూడా డ్రైనేజ్ అంతా రోడ్ల మీద పొంగిపోతూ ఉంది. సో డ్రైనేజ్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ ఈరోజు డ్రైనేజ్ తీసుకోవడం జరిగింది. దాంతోపాటు కొన్ని ముఖ్యమైన రోడ్స్ కూడా అక్కడక్కడ కొన్ని తీసుకోవడం జరిగింది. దాంట్లో ప్రధానంగా కొత్తపేటలో ఒక మెయిన్ రోడ్ చాలా రోజుల నుండి ప్రాబ్లం ఉంది. దాన్ని ఆర్ఎన్బి రోడ్గా తీసుకొని దాన్ని 83 లక్షలు శాంక్షన్ ఇచ్చి కంప్లీట్ చేయడం జరిగింది. దాన్ని కంప్లీట్ చేస్తున్నాం. మరొక 25 lakhs కావాలని అడుగున్నారు, దాన్ని కూడా పూర్తి చేస్తాం. ఈరోజు జల్పల్లి మున్సిపాలిటీ ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా మంచినీటి కనెక్షన్ ఇవ్వాలనేది కేసీఆర్ గారి ఆలోచన, ఆకాంక్ష. ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం జల్పల్లి మున్సిపాలిటీ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టినాం. మొన్న రివ్యూ మీటింగ్లో కూడా కమిషనర్ గారితో కూడా మాట్లాడుతూ జల్పల్లి మున్సిపాలిటీని జాగ్రత్తగా చూసుకోండి, మంచినీళ్ళు ఎక్కడెక్కడ కావాలో ఇవ్వండి అని కేసీఆర్ గారు ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చారు. థ్యాంక్స్ టు సీఎం. ఎందుకంటే ప్రత్యేకంగా ఈ 5 monthsలో దాదాపుగా 6-7 months నుండి మిషన్ భగీరథ కింద కాన్స్టిట్యున్సీలో 105 కోట్లు 105 crores స్పెండ్ చేస్తే దాంట్లో 51 crores జల్పల్లి మున్సిపాలిటీలో స్పెండ్ చేస్తాం. 51 crores లో 5 రిజర్వాయర్స్ కడతా ఉన్నాం. 5 రిజర్వాయర్స్ కంప్లీట్ అయిపోతే పైప్ లైన్ కూడా వేసుకొస్తా ఉన్నాం సైమల్టేనియస్గా. ఇవన్నీ కంప్లీట్ అయిపోతే ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ కంపల్సరీ ఇస్తాం, దాన్ని పూర్తి చేస్తాం. అడిషనల్ లైన్ ఇవ్వడానికి కూడా మరొక 100 crores సీఎం గారు శాంక్షన్ చేస్తున్నారు. 170 kilometers పైప్ లైన్ శాంక్షన్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ 3-4 monthsలో అట్లీస్ట్ ఒక 5 months ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ వచ్చేటట్టు ఖచ్చితంగా చేయడం ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం అని కూడా తెలియజేస్తాం. ఈ మొన్న ఇప్పుడే కదా మొదలు పెట్టింది, 14th ఫైనాన్స్ ఇప్పుడే మొదలు పెట్టున్నాం. మ్యాక్సిమం నేను ఏఈ గారు ఇక్కడే ఉన్నారు. రేపు లేకపోతే ఎల్లుండి 2 daysలో ఇమీడియట్గా స్టార్ట్ చేయమని చెప్తా ఉన్నాం. కాంట్రాక్టర్ ఎవరున్నా కూడా గతంలో వేసిన వర్క్ కూడా 1-2 ఖాళీలు మిగిలిపోయినవి ఉన్నాయి, వాటిని కూడా పూర్తి చేయమంటా ఉన్నాం. ఎక్కడైతే కొన్ని ప్లేసెస్లోనేమో లోకల్ పీపుల్తో అబ్జెక్షన్ కొంత రావడంతో ఒక 2-3 వర్క్లు అయిపోయినాయి. రేపు మా లీడర్లు అందరూ కూడా పోయి అక్కడ కూర్చొని అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులందరూ అక్కడ కూర్చొని కన్విన్స్ చేసి ఆ డ్రైనేజ్ ఒకటి పూర్తి చేస్తారు. ఇంకోటి మనం ఎర్రగుంటలో ఒక నాల మీద స్లాబ్ వేస్తూ ఉన్నాం, దాన్ని కూడా ఇమీడియట్గా రేపు స్టార్ట్ చేస్తారు. ఆ స్లాబ్ అనేది అది మోస్ట్ ఇంపార్టెంట్.
ఎక్కడెక్కడైతే స్లాబ్ అవసరం ఉందో అక్కడ స్లాబ్ వేయమన్నాం, స్లాబ్ లేని దగ్గర నాలా కట్టడానికి చేయమని చెప్పాం. ఆ డైరెక్షన్ ఇచ్చినాం, అదొకటి పూర్తి చేస్తారు. ఏ ఉన్నా పని చేయాలని మేము తాపత్రయపడుతూ ఉన్నాం. మధ్యలో కోడ్ అనేది వచ్చింది. 5 నెలలు నా ఎలక్షన్ 5 నెలలు అయితే 5 నెలల్లో ఆల్మోస్ట్ 4 నెలలు కోడే ఉంది. ఫస్ట్ నా ఎలక్షన్ ఎమ్మెల్యే ఎలక్షన్, తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీసీ ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్, మున్సిపల్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్, ఇవన్నీ కూడా కోడ్ రావడంతో ఎలక్షన్ కొంచెం డెవలప్మెంట్ అనేది ఇబ్బంది జరిగింది. బట్ ఇప్పుడు కూడా మళ్ళీ కోడ్ రాకముందే స్టార్ట్ చేయమని అధికారులను ఆదేశించిన. మళ్ళీ 1 వీక్ అయితే మళ్ళీ కోడ్ వస్తుంది కాబట్టి తొందరగా స్టార్ట్ చేయమని చెప్తా ఉన్నాం. వర్క్ ఒకసారి స్టార్ట్ అయిపోతే ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. నిధులకు ఇబ్బంది లేదు, నిధులకు ఇబ్బంది లేదు కాబట్టి నిధులు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఇమీడియట్గా చేయమని చెప్తా ఉన్నాం. ఈవెన్ 3rd లైన్ కూడా లైట్స్ సంబంధించిన 3rd లైన్ కూడా డబ్బులు సపరేట్గా కట్టున్నాం. 3rd లైన్ లాక్ వస్తా ఉన్నారు, అది కాగానే లైట్స్ కూడా వేస్తాం. वैज़ा मरिस्तु फहुवा यशफीन, जब मैं बीमार पड़ता हूँ तो वो शिफा देता है। कैसे, ये जानने के लिए हमारा 72 घंटों में डायबिटीज़ रिवर्सल प्रोग्राम अटेंड कीजिए। 1 साल के अंदर 37 से ज़्यादा कामयाब प्रोग्राम्स और 1100 से ज़्यादा पेशेंट्स जो अपनी डायबिटीज़ की गोलियों से छुटकारा पा चुके हैं। 90% से ज़्यादा लोग डायबिटीज़ के इंसुलिन से भी छुटकारा पा चुके हैं। जुलाई के महीने में सिर्फ हम 2 प्रोग्राम कंडक्ट करने वाले हैं, 13, 14, 15 और 27, 28, 29। मज़ीद तफसीलात और रजिस्ट्रेशन के लिए नीचे दिए गए नंबर पर जल्द से जल्द रब्ता कायम कीजिए। शुक्रिया, अस्सलाम वालेकुम।